11వ తరగతి అంటే అంతగా లోకజ్ఞానం తెలియని టీనేజ్ వయసు. 17 ప్రాంతంలో తెలిసి తెలియని తప్పులు చేసే దూకుడుంటుంది. ఆ వయసులో మాయగాళ్ల వలలకు చిక్కితే జరిగే పరిణామాలు ఊహించనివి. కానీ కొందరు టీనేజ్ అమ్మాయిలు ధైర్యంగా కొన్నిటిని ఎదుర్కొని ఆదర్శంగా నిలుస్తారు. నటి కమ్ దర్శకురాలైన రేవతి 11 ఏళ్ల వయసులో తనకు ఎదురైన ఒక సన్నివేశంలో దుండగుడికి ఎలా బుద్ధి చెప్పారో వింటే అది అమ్మాయిల్లో స్ఫూర్తిని నింపుతుంది. ఇంటర్ అంటే 11వ క్లాస్ చదువుతున్నప్పుడు బస్సులో ప్రయాణిస్తున్న నన్ను ఒకడు అసభ్యంగా తాకాడు. ఆ సమయంలో అతడు ఎవరో అనే భయం లేకుండా ఒక్కటిచ్చానని నటి రేవతి తెలిపారు. రేవతి చెప్పుకొచ్చిన ఈ సంఘటన నిజంగా స్ఫూర్తిదాయకం. వేధింపులకు గురైనప్పుడు మౌనంగా ఉండకుండా అక్కడికక్కడే స్పందించడం అనేది తనలోని ధైర్యానికి నిదర్శనం. నిజానికి చాలా మంది అమ్మాయిలు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో అర్థం కాని స్థితిలో ఉండిపోతారు. సిగ్గు బిడియం కారణంగా ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోలేరు. కానీ రేవతి దానికి విరుద్ధంగా సూటిగా సమాధానమిచ్చారు. అంతేకాదు, మగువలు తమపై అఘాయిత్యాలకు పాల్పడే దుండగుల విషయంలో ఉపేక్షించకూడదనే బలమైన సందేశాన్ని కూడా ఇచ్చారు. తప్పును సహిస్తే అది తిరిగి మనల్ని దహించివేస్తుంది. నిజానికి రేవతి వ్యక్తిత్వం విలువల గురించి చాలా సందర్భాల్లో సన్నిహితులు చెప్పిన విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆ వయసులోనే అపరిచితుడికి బుద్ధి చెప్పడం తన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది. రేవతి సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా చాలా హుందాగా స్పష్టమైన వ్యక్తిత్వంతో ఉంటారు. ఇలాంటి విషయాల గురించి బహిరంగంగా మాట్లాడటం వల్ల ఇతర మహిళల్లో కూడా ధైర్యం పెరుగుతుంది. అమ్మాయిలు తమ ఆత్మ రక్షణ పట్ల అవగాహన కలిగి ఉండటం ఎంత ముఖ్యమో ఈ ఘటన మనకు గుర్తు చేస్తూ ఉంది. అప్పట్లో సోషల్ మీడియా లేకపోయినా కూడా రేవతి తన గళాన్ని వినిపించడం గొప్ప విషయం. రేవతి మంచి పబ్లిక్ స్పీకర్ కూడా. తన మనసులో మాటను ముక్కు సూటిగా చెప్పడం, 10 మందిలో వేదికలపై బలమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం చాలాసార్లు ఆకర్షించింది. రేవతి సాటి నటీమణులకు కూడా ఆదర్శంగా నిలిచారు. నేటి యువతరం స్ఫూర్తి పొందేందుకు అవసరమైన గొప్ప లక్షణాలు తన సొంతం. రేవతి కథానాయికగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా తన ముద్ర వేశారు. సీతమ్మ పెళ్లి, మానసవీణ, రావు గారి ఇల్లు, అంకురం వంటి చిత్రాల్లో రేవతి నటించారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ సరసన నటించిన ప్రేమ చిత్రంలో రేవతి నటన యువ హృదయాలను కొల్లగొట్టింది. గాయం, మౌనరాగం, అంజలి, గణేష్, ఈశ్వర్, మేజర్ వంటి చిత్రాల్లోనూ రేవతి నటించారు.